అసలు ఇప్పటికి కూడా ఆ రైడ్కి వెళ్ళిన హ్యాపీనెస్ మూడ్లోనే నేను ఇంకా ఉన్నాను. అంత అద్భుతంగా ఉంది. విజయవాడ ఉత్సవ్ వల్లే ఇది పాసిబుల్ అయింది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రైడ్ ఒక హెలికాప్టర్ రైడ్ అని చెప్పచ్చు. మనం ఎన్నో సినిమాలకి వెళ్తుంటాం, ఎంటర్టైన్మెంట్ కోసం కెఫేస్కి వెళ్తుంటాము. ఇవన్నీ కాదు, అసలు ఇది మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని నాకు ఈరోజు అర్థమైంది. ఏరోప్లేన్స్ అందరూ ఎక్కుతారు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి, బట్ హెలికాప్టర్ రైడ్ ఇంత యూనిక్గా ఉంటుంది. మన సిటీని ఇంత అందంగా పైనుంచి చూడొచ్చు. ఇంద్రకీలాద్రిని పైనుంచి చూసిన ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ సైడ్కి తిప్పి ఆల్మోస్ట్ హెలికాప్టర్ పడిపోబోయేటప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. విజయవాడ ఉత్సవ్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ని మా అందరికీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం సినిమాలకి, కెఫేలకి, ఎంటర్టైన్మెంట్ కోసం బ్యాండ్స్కి, కన్సర్ట్స్కి వెళ్తాము. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక మంచి ఇదండి. కాబట్టి అందరూ రండి, కమ్ ఎంజాయ్ దిస్. ఇది లిమిటెడ్ టైం మాత్రమే మనకు విజయవాడ ఉత్సవ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ అందరూ కూడా ఒకేసారి విజయవాడ సిటీని చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా టుగెదర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. విమెన్ కేటగిరీస్ కానీ